దాదాపు 2.5 దశాబ్దాల ప్రహసనం పూర్తిగా ముగిసిపోతోంది. వచ్చే నెల 30 నాటికి ఇరాక్ నుంచి తమ సేనలను పూర్తిగా ఉపసంహరిస్తామని అమెరికా ప్రకటించింది. సద్దాం హుస్సేన్ను ఖతం చేసిన ఇరాక్లో తామనుకున్న లక్ష్యాలను అమెరికా చేరుకోలేదు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేస్తోంది. అక్కడ కూడా అమెరికాది అదే వ్యూహమా? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే సామూహిక జనహనన ఆయుధాలు ఉన్నాయంటూ ఇరాక్ పై అమెరికా 2003లో దండెత్తింది. అమెరికా, బ్రిటన్ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇరాక్ ను ఆక్రమించుకున్నాయి. అప్పటి సద్దాం హుస్సేన్ సర్కార్ను సులభంగానే గద్దెదించి తమ చేతిలో ఆడే కీలుబొమ్మ సర్కార్ను పెట్టాయి. 2006లో ఆయనను ఉరితీశారు. అప్పటి నుంచే ఇరాన్ లో అమెరికా సైన్యం ఉంది. కొంత ఉపసంహరించినా, ప్రభుత్వాలు మారినా ఇంకా అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఇరాక్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా నేతృత్వంలో సాగుతున్న పరిమిత సైనిక చర్యలను ముగించాలని వాషింగ్టన్, బాగ్దాద్ 2024లో ఒప్పందం చేసుకున్నాయి. గతేడాది ఇరాక్ లోని చాలా ప్రాంతాల్లో ఉన్న స్థావరాల నుంచి అమెరికా బలగాలు వైదొలిగాయి. ఉత్తర ఇరాక్ లోని స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిష్ ప్రాంతంలో మాత్రం కొంతమంది సైనికులను కొనసాగించాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచే అక్కడి స్థావరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఇరాక్ ప్రధాని అల్ జైదీ సైతం ఇంకా సంకీర్ణ సేనల సైనిక మిషన్ ముగించాలని చెప్పేశారు. ఐసిస్ ను ఓడించడంలో అమెరికా, ఇరాక్, కూటమిలోని భాగస్వామ్య దేశాలు గొప్ప విజయం సాధించాయన్నారు. 2007లో తిరుగుబాటుదారులపై చర్యలు ఉధృతంగా సాగిన సమయంలో ఇరాక్ లో అమెరికా బలగాల సంఖ్య 170,000కు పైగా ఉండేవి. 2011 డిసెంబర్ నాటికి చాలా బలగాలు వెళ్లిపోయాయి. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బలపడింది. ఇరాక్, సిరియాలోని విస్తారమైన ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో ఇరాక్ ప్రభుత్వం కోరడంతో అమెరికా బలగాలు తిరిగొచ్చాయి. ఐసిస్ తన ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతాలను కోల్పోయిన తరువాత కూటమి సైనిక చర్యలను 2021లో ముగించింది. ఆ తర్వాత ఇరాక్ సైన్యానికి శిక్షణ ఇవ్వడం, ఐసిస్ పై చర్యల్లో సహకరించడం కోసం అమెరికా కొంతమంది సైనికులను ఇరాక్ లో కొనసాగించింది. ఇరాక్ లో చెమురును తోడేద్దామని అమెరికా భావించినా అది కుదరలేదు. నిరంతరం బాంబు పేలుళ్లు, తిరుగుమాట్లే దానికి కారణం. ఇరాక్ లో ప్రభుత్వేతర సాయుధ సంస్థలు కూడా తమ ఆయుధాలను వదిలేయాలని ప్రధాని అల్ జైదీ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించారు. అమెరికా సైనిక ఉనికిని ఆక్రమణగా అభివర్ణిస్తూ కొందరు ఇరాకీ మిలిషియా సంస్థలు తమ ఉనికిని సమర్థించుకుంటున్నాయి. విదేశీ సైన్యం వెళ్లిపోయాక మొత్తం ఆయుధాలను మిలిషియా వదిలేయాలని ప్రధాని డెడ్ లైన్ విధించారు. ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం చేస్తున్నా పెద్దగా తమకు ఆర్థిక ప్రయోజనాలుండవని అమెరికాకు అర్థమైంది. ఇరాక్ యుద్ధంలో లక్షల కోట్లు కోల్పోయింది అగ్రరాజ్యం. ఇప్పుడు ఇరాన్ లోనూ అదే జరుగుతోంది. దీంతో ఇరాన్ యుద్ధం నుంచి వైదొలగాలనుకుంటోంది. కానీ ఇరాన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. 2-3 వారాల్లో ముగిసిపోతుందన్న ఇరాన్ వార్ 5 నెలలు దాటినా కొనసాగుతోంది. ట్రంప్ దిగిపోయాకే చర్చలు అంటూ ఇరాన్ పూర్తిగా తెగించింది. ఇరాన్ తో యుద్ధం వల్ల అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గానికి అగ్రరాజ్య జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ కీలక సూచనలు చేశారు. ఇరాన్ తో యుద్ధం నుంచి ఇకనైనా బయటపడాలని, లేకపోతే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ లో భూతల దాడులకు విముఖత చూపుతోన్న అధ్యక్షుడు ట్రంప్ దానికి బదులుగా వైమానిక దాడులను మరింతగా పెంచుతామని ఇటీవలి కాలంలో పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఒక్క వైమానిక దాడులతోనే విజయం సాధించడం సాధ్యం కాదు. ఈ విషయం ట్రంప్నకు తెలిసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
భూమిపై యుద్ధం చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా లేదు.